హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది ఏ తీరం చేరం ఈ బంధం స్టోరీలోని 3వ భాగం. అతని విసుగ్గా వాడు ప్రయత్నాలు చేస్తున్నాడు, కానీ అదేమీ సక్సెస్ కాదు. వాడి కోపం, ఈగో, పొగరుకి ఎవరు పెళ్లి చేసుకోవటానికి ముందుకు వస్తారు? రారు. నువ్వు అనవసరంగా టెన్షన్ పెట్టుకొని నాకు చిరాకు తెప్పించకు. నీకోసమే కదా ఇంత చేసింది. మరి నా కూతుర్ని తీసుకువచ్చి నీ చేతిలో పెట్టనా? ప్రతిసారి ఇలా నన్ను విసిగిస్తూ నీ మీద ఉన్న ఇంట్రెస్ట్ని తగ్గించుకోకు. అలా చేస్తే నా మొదటి భార్య పరిస్థితి నీకు వస్తుందేమో, ఎవరికి తెలుసు అని వార్నింగ్ ఇచ్చి బయటికి వెళ్ళి తన అమ్మా నాన్నల వైపు విసుగ్గా చూసి బయటికి వెళ్ళిపోయాడు. అతని అమ్మ కూడా విసుగ్గా విశాల్ నుంచి ఎలా తన మనవరాలిని తీసుకోవాలో అర్థం కాక తలపట్టుకుంటే, ఆమె బయటికి వచ్చి తలపట్టుకున్న అతని అమ్మని చూసి, మీరైనా మీ మొదటి కాడల కూతుర్ని తీసుకుని రావచ్చు కదా. మీరు తీసుకువస్తే నా ఆస్తంతా మీదవుతుంది. నేను ముందే చెప్పాను. ఏ రోజైతే మీ మనవరాలు నన్ను అమ్మ అని పిలుస్తుందో ఆ క్షణమే నా ఆస్తి మొత్తం మీ కొడుకు పేరు మీదకి మారిపోతుంది అని ఆశ పెట్టి మళ్ళీ రూంలోకి వెళ్ళిపోయింది. అతని తల్లి ఎలా మనవరాలిని తెచ్చుకోవాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటే, తండ్రి మాత్రం కోపంగా తన భార్య వైపు చూస్తూ, సిగ్గుండాలి కొంచెమైనా. ఆస్తి కోసం బంగారం లాంటి కోడల్ని కాజేశారు. మీలాంటి వాళ్ళు సుఖంగా బ్రతుకుతారా? ఏదో ఒకరోజు నా కోడలు విలువ మీకు తెలిసి వస్తుంది అని విసురుగా చెప్పి ఆయన రూంలోకి వెళ్ళిపోయారు. ఈయనొకడు ఎప్పుడు దాని గురించే వాగుతుంటాడు. పోయిన దాని గురించి ఇప్పుడు వాగి మాత్రం ఏం లాభం? పోయింది పోయింది. దాని కూతుర్ని కూడా మాకు దక్కకుండా వాడికి ఇచ్చేసిపోయింది. వాడి నుంచి నా మనవరాల్ని ఎలా తెచ్చుకోవాలో అర్థం కావట్లేదు. అది వస్తే కానీ ఆస్తి అంతా నా చేతికి రాదు. నేను సుఖంగా బ్రతకను అని అనుకుంటూ తన మనవరాల్ని ఎలా తన దగ్గరికి తెచ్చుకోవాలా అని ఆలోచిస్తూ ఉంది. అతను ఆమె శరీరం మీద వేళ్ళని ఆడిస్తూ, నువ్వన్నది నిజమే. వాడు మనకి ఆస్తి కోసం తప్ప దేనికి పనికిరాడు అంటూ మళ్ళీ ఆమెని తన కిందకి తెచ్చుకొని ఆమె శరీరం మీద వెచ్చగా ముద్దులు పెడుతూ ఆమెలోకి ప్రవేశించి ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. ఆమె కూడా అతనికి సహకరిస్తుంది విత్ మోన్స్తో. వాళ్ళిద్దరూ ఎంజాయ్ చేశాక ఫ్రెష్ అయ్యి డ్రెస్అప్ అయ్యి బయటికి వచ్చి లైట్గా టిఫిన్ చేసి, ఒక్కసారి ఆ మనస్వి దగ్గరికి వెళ్దామా అని ఆత్రంగా అడిగాడు అతను. ఆమె కళ్ళెగరేస్తూ, ఏంటి దాని మీద నీ ఇంట్రెస్ట్ అని నవ్వుతూ అడిగింది. అతను వెక్కిలిగా నవ్వుతూ, ఒక్కసారి దాన్ని టేస్ట్ చేయాలి అంతే. అంత అందాన్ని ఊరికే వదిలేయటం నాకు ఇష్టం లేదు అని అన్నాడు. ఆమె నవ్వుతూ, అది నీ ఇష్టం, కానీ నా కొడుకు మన చేతికి వచ్చాక ఏమైనా చేసుకో, అప్పటి వరకు తొందరపడకో అని అంది. సరే సరే, కానీ కనీసం దాన్ని చూపులతోనైనా తింటాను, వెళ్దామా అని కోరికగా అడిగాడు. ఆమె నవ్వుతూ, నీ ఇష్టం, నేనెందుకు కాదనాలి, పద. అది బాధపడుతూ ఉంటే చూడటం నాకు మహా ఇష్టం అని కసిగా చెప్పి అతనితో పాటు కలిసి కారులో మనస్వి దగ్గరికి బయలుదేరారు. వాళ్ళిద్దరూ కూడా రాగానే విశాల్ యశ్వంత్ని ఎత్తుకుని ముందుకి కదిలితే, వెనకే మనస్వి యశస్విని ఎత్తుకుని కదిలితే, వాళ్ళ వెనక మిగిలిన ఇద్దరు లిఫ్ట్లోకి వెళ్ళి విశాల్ 6th ఫ్లోర్ కొట్టగానే, ఓహో, ఇతను ఉండేది 6th ఫ్లోరా అని మనస్వి అనుకుని విశాల్ వెనక వెళ్ళి 6th ఫ్లోర్లో తన అపార్ట్మెంట్ ముందు ఆగి లాక్ ఓపెన్ చేసి లోపలికి నడుస్తూ ఉండగానే మాయ ఆగండి అని గట్టిగా అరిచింది. మాయ అరుపుకి అందరూ అదిరిపడి వెనక్కి తిరిగి చూస్తే, మాయ వెర్రినవ్వుతూ, అంటే కొత్త దంపతులు కదా, దిష్టి తీసి కుడికాలు పెట్టి లోపలికి వెళ్ళాలి, నేను ఆ ఏర్పాట్లు చేస్తాను
అని లోపలికి కదులుతూ ఉండగానే విశాల్ కోపంగా, అవసరం లేదు. మేమేమి సాంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకొని కొత్త కాపురంలోకి అడుగు పెడుతున్న కొత్త జంట ఏమీ కాదు. 6 నెలల్లో విడిపోయి ఎవరి జీవితం వాళ్ళు చూసుకునే ప్రాక్టికల్ జంట. కాబట్టి ఈ ఫార్మాలిటీస్ అన్నీ అవసరం లేదు అంటూ అడుగు ముందుకు వేస్తే మనస్వి కూడా అంతే ఎక్స్ప్రెషన్ ఇచ్చి విశాల్ వెనుక కుడికాలు పెట్టి లోపలికి వెళ్ళింది. వాళ్ళు గమనించిన విషయం ఏంటంటే విశాల్ అడుగుపెట్టిన చోటే మనస్వి కూడా అడుగుపెట్టింది. అనగా అతని అడుగులో అడుగు వేసి కుడికాలు పెట్టి నవదంపతుల్లా వద్దంటూనే లోపలికి అడుగు పెట్టేశారు. మాయ డిసప్పాయింట్‌గా మనోజ్ వైపు చూస్తూ, మీ ఫ్రెండ్‌కి ఎప్పుడు ముక్కు మీద కోపం ఉంటుంది? చిన్న చిన్న సరదాలు కూడా ఎంజాయ్ చేయడా మీ ఫ్రెండ్? అయినా అలాంటి వాడితో ఎలా స్నేహం చేశారు మీరు? అని అడిగింది. మనోజ్ సీరియస్‌గా మాయ వైపు చూస్తూ, వాడి గురించి తెలిసాక కూడా ఇదే మాట మాట్లాడు. ఒక మనిషి గురించి పూర్తిగా తెలియకుండా మాట తోలకూడదు. ముందు అది తెలుసుకో. నేను అలానే మీ ఫ్రెండ్‌ని అంటే నువ్వు ఊరుకుంటావా ఏంటి? గొడవకి దిగవు. అలానే నేను నా ఫ్రెండ్ కోసం ఇలానే మాట్లాడుతాను. అమ్మాయివని వదిలేస్తున్నాను. లేకపోతే నువ్వు అన్న మాటలకి ఈ పాటికి చెంప పేలిపోయేది అని విసురుగా చెప్పి లోపలికి వెళ్ళిపోతే మాయ మనోజ్ చెప్పిన మాటల గురించి ఆలోచించి నిజంగానే తప్పుగా మాట్లాడాను. అతనెందుకు అలా ఉన్నాడు? నీకు తెలుసా ఏంటి? మనస్వి జీవితంలో జరిగినట్టు అతని జీవితంలో కూడా ఏదైనా జరుగుంటుంది. అందుకే ఎప్పుడు అలా కారం తిన్న కోతిలా ఎగురుతున్నాడు. సర్లే, ఇవన్నీ మనకెందుకు? ఏదో ఒకటి చేసి ఇద్దరిని కలిపేస్తే సరి అని అనుకుంటూ హుషారుగా లోపలికి అడుగుపెట్టింది. విశాల్ ఫ్లాట్‌లో 2 బెడ్‌రూమ్‌లు. ఒక బెడ్‌రూమ్, ఒక బాల్కనీ, ఒక కిచెన్, ఒక పూజ గది ఉంటే బాల్కనీ హాల్‌కి ఆనుకొని ఉంటుంది. బాల్కనీలో రకరకాల పూల మొక్కలు, హ్యాంగింగ్ మొక్కలు, మల్లె పందిరి, విరజాజి పందిరి అల్లుకొని ఉంటే కింద పచ్చిక బయల్ పరిచయమన్నట్టు ఆర్టిఫిషియల్ పచ్చిక లాంటిది వేసి దాని మీద ఒకటి టేబుల్, 2 చైర్స్ వేసి ఉంటాయి. మనస్వి ఆ ఫ్లాట్ చూడగానే నచ్చేస్తే యశ్వంత్ చేయి పట్టుకుని యశస్వి, రా నీకు మన రూమ్ చూపిస్తాను అని తన రూమ్‌లో ఉన్న బొమ్మలు, బుక్స్ అన్నీ చూపిస్తూ ఉంటే యశ్వంత్ ఒక రకమైన గ్లో మెయింటైన్ చేస్తూ చూస్తూ ఉంటాడు. వాళ్ళిద్దరిని చూసి విశాల్ మనస్వి పెదవుల్లో చిరునవ్వు చెరగా, ఇంతకి మీ అమ్మానాన్నలు ఎక్కడ ఉంటారు విశాల్ అన్నయ్య అని తనకున్న నోటిదోల కొద్దీ అడిగింది మాయ. విశాల్ సీరియస్‌గా మాయ వైపు చూస్తూ, నీ ఫ్రెండ్‌ని నోరు మూసుకొని ఉండమని చెప్పు. అయినా నా పర్సనల్‌తో మీకేం పని? కొన్ని రోజులు ఉండటానికే పని. కొన్ని రోజులు ఉండటానికి వచ్చారు. ఉన్నామా, పోయామా అన్నట్టే ఉండాలి. వన్స్ నా పని అయిపోయిందంటే ఒక్క సెకండ్ కూడా మిమ్మల్ని ఈ ఇంట్లో ఉంచను అని సీరియస్‌గా చెప్పి తన బెడ్‌రూమ్‌లోకి వెళ్ళిపోయాడు. మాయ పిచ్చి చూపులు చూస్తూ, ఇప్పుడు నేనేమడిగానని అంత సీరియస్ అవ్వటానికి అని మనసులో అనుకోబోయి బయటికి అంటే మనోజ్ చిరాకుగా మాయ వైపు చూస్తూ, నీకసలు నోరాగదే. ప్రతి ఒక్క విషయంలోనూ వేలు పెట్టకపోతే ఏం పోతుంది నీకు? నేను నీ పర్సనల్ గురించి అడిగానా? మరి నువ్వెందుకు మా వాడిని అడిగావు? వాడికి వాడి గురించి ఏదీ చెప్పటం ఇష్టం లేదు అని సీరియస్‌గా అన్నాడు. మనస్వి కూడా సీరియస్‌గా మాయ వైపు చూస్తే మాయ వెర్రి నవ్వు నవ్వుతూ, అంటే నువ్వు యశ్వంత్ కొన్నాళ్ళు ఇక్కడే ఉండాలి కదా! మీ సేఫ్టీ కోసం అడిగాను. పైగా పెద్దవాళ్ళంటే నీకు కూడా కాలక్షేపంతో పాటు ఒక తోడు ఉంటుందని అనుకున్నాను అని అంది. మనస్వికి తన వాళ్ళు గుర్తుకు వచ్చి కన్నీళ్లు కళ్ళల్లో చేరుతూ ఉంటే బాధగా తలదించుకుంది. మనోజ్ చిరాకుగా మాయ వైపు చూసి విశాల్ రూంలోకి వెళ్ళిపోయాడు.
మాయ మనస్వి తలదించటం చూసి ఖచ్చితంగా బాధపడుతుందని అర్థమై తన భుజం చుట్టూ చేయి వేసి, సారీనే, బాధపడకు. నాకు నోరు కుదురుగా ఉండదని తెలుసు కదా. అలా నోటి దూల కొద్దీ వాగాను. ప్లీజ్, నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే నేను చూడలేను. అయినా నీకు నేనేమన్ నీ నీకు నేనున్నాను, నా తల్లిదండ్రులు ఉన్నారు. ఇప్పుడు కొత్తగా నీ భర్త, నీ పిల్లలు తోడుగా ఉన్నారు. ఇక నీకెవరూ లేరని అనవసరంగా బాధపడకు. ముఖ్యంగా ఈరోజు నీ పెళ్లి జరిగింది అంటే దానర్థం యశ్వంత్ శాశ్వతంగా నీ చేతికి వచ్చే రోజు దగ్గరలో ఉంది. దానికి సంతోషించు అని మనస్వి సైడ్ మైండ్ డైవర్ట్ చేసింది. మనస్వి కన్నీళ్లు తుడుచుకొని పెదవుల మీద బలవంతంగా తెచ్చుకున్న చిరునవ్వుతో, నువ్వన్నది నిజమే మాయా. నా యశ్వంత్ ఇక శాశ్వతంగా నాతోనే ఉంటాడు. పెళ్ళి కూడా అయిపోయింది కాబట్టి ఇక యశ్వంత్ని నా నుంచి దూరం చేసే అవకాశం లేదు. వన్స్ వాడి కస్టడీ నాకొస్తే చాలు. ఇక నేను స్టేట్స్ వెళ్ళిపోతాను. ప్రశాంతంగా యశ్వంత్తో జీవితాంతం బ్రతికేస్తాను. వాడిలోనే నా వాళ్ళందరినీ చూసుకుంటాను అని అంది. మాయ కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా, అదేంటి అంత మాట అనేశావు? విశాల్ అన్నయ్య గురించి యశస్విని వదిలేసి వెళ్ళిపోతావా అనగానే మనస్వి చురుగ్గా మాయ వైపు చూసింది. మాయ తడబడుతూ, అదే అదే మమ్మల్ని అందరినీ వదిలేసి నువ్వు స్టేట్స్ వెళ్ళిపోతే ఎలానే? నీకోసం మేమందరం ఉన్నాము. అది గుర్తుంచుకో. నువ్వు స్టేట్స్ వెళ్ళటం లేదు, ఏమీ లేదు. కాదని వెళ్ళావంటే మాత్రం నీతో జీవితాంతం మాట్లాడను అని అలిగి మొహం చిన్నబుచ్చుకుంది. మనస్వి మనసులో నవ్వుతూ, నీలాంటి ప్యూర్ ఫ్రెండ్ దొరకటం నా అదృష్టమే. నా కష్టంలో కూడా నా చేయి వదలకుండా తోడు ఉన్నావు. ఇలాంటి స్నేహం అందరికీ దొరకదు. నాకు దొరికిందంటే నేను ఎంత మంచి అదృష్టవంతురాల్ని. ఒకవేళ యశ్వంత్ కస్టడీ నాకు దక్కిన ఆ రాక్షసి వదలకుండా వాటిని దక్కించుకోవటానికి ట్రై చేస్తుంది. నేను ఆ ఛాన్స్ ఇవ్వలేను. అందుకే స్టేట్స్ వెళ్ళిపోవాలని ఫిక్స్ అయ్యి వీసా కూడా అప్లై చేశాను. అది వస్తే మాత్రం కస్టడీ నాకు వచ్చాక ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోతాను. నువ్వు కూడా నన్ను అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను అనుకుంటూ మాయని గట్టిగా హగ్ చేసుకొని, థ్యాంక్ యూ నా ప్రతి కష్టంలో తోడున్నందుకు అని కన్నీళ్లతో అంది. హేయ్, ఏంటా మాటలు? నువ్వు నేను చెడ్డీ ఫ్రెండ్స్ మర్చిపోయావా ఏంటి? అయినా నీ కష్టం నా కష్టం అంటావేంటి? మన కష్టం అనాలి. యశ్వంత్ నీకు మాత్రమే సొంతమైన వాడు కాదు, నాకు కూడా మనవడు. వాడి కోసం ఏదైనా ఓకే, కానీ ఒక్కసారి ఇది చూడు అని యశస్వి అని యశ్వంత్ ఎంత చక్కగా ఆడుకుంటున్నారో. వాళ్ళ సంతోషాన్ని మాత్రం జీవితాంతం పాడు చేయకు అని యశస్వి బొమ్మలతో ఆడుకుంటున్న ఇద్దరిని చూపించి అంది. రూమ్లోకి వెళ్ళిన విశాల్ చిరాకుగా తన డ్రెస్ తీసి ఫ్రెష్ అవ్వటానికి టవల్లో వెళ్తూ ఉంటే మానోజ్ లోపలికి వచ్చి డోర్ క్లోజ్ చేసి, బావా, నువ్వు నిజంగా మనస్విని వదిలేయాలని అనుకుంటున్నావా అని సూటిగా విశాల్ కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు. Thank you for listening, and please like, share, comment and subscribe.